హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఈ నిన్ననే మెగాస్టార్ చిరంజీవి గారు ఉగాది సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు, పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోవైపు ఇంకొక అద్భుతమైన నిర్ణయాన్ని మన రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కానీ నీడీ పీపుల్ ఎక్కడున్నా సరే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. పూర్ పీపుల్కి, నీడీ పీపుల్కి, పేదల చదువు అంటే పేదల పిల్లలు, అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలు అండ్ మోస్ట్ అండర్ ప్రివిలేజ్డ్ స్ట్రాట్ ఆఫ్ ది సొసైటీ ఏదైతే ఉందో అందులోని పిల్లలందరికీ కూడా చదువు చెప్పించే బాధ్యతని ఆయన భుజాల మీదకి ఎత్తుకున్న ఒక వార్త. విద్యాదానం అన్నది నన్ను ఎంతో మోటివేట్ చేస్తుంది. ఫ్యూచర్ కార్యాచరణ ఎడ్యుకేషన్. నిన్న ఉగాది పండగకే ఒక కొత్త వెలుగునిచ్చింది. ఎందుకంటే చదువు అన్నది ఎంత గొప్ప విజ్ఞాన జ్యోతి అంటారు. అంటే విజ్ఞానం పంచే వెలుగు మరింకా డబ్బు కానీ, అంతస్తులు కానీ, ఆస్తులు కానీ, ఇంకో రకమైన పలుకుబడి కానీ ఏది అటువంటి వెలుగుని ప్రసాదించలేదు. విద్య మాత్రమే అది ప్రసాదించగలిగే ఒక శక్తి ఈ ప్రపంచంలో. అలాగే దొంగలు దోచుకోలేనిది, పరులు దోపిడీ చేయలేనిది ఏదైనా ఉంటే చదువు ఒక్కటే. తద్వారానే ప్రపంచంలో ఎవరు ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినప్పటికీ కూడా విద్య ద్వారా, చదువు ద్వారా వెళ్ళారన్న సందర్భాలు మనం ఎన్నో ఈ ప్రపంచ చరిత్రలో మనం చూసాం. వాటికి ఆయన తరఫున నేను సైతం ప్రపంచాగ్నికి సబింధని ఒక్కటే ఆహుతిచ్చాను అన్న టైప్లో చిరంజీవి గారు ఈ రోజున అఫ్కోర్స్ ఆయన చారిటబుల్ ట్రస్ట్ 98 అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు ప్రారంభించి ఈ రోజు వరకు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, బ్లడ్ బ్యాంకు అండ్ ఐ బ్యాంక్ ద్వారా ఎంతమందికో లక్షలాది మందికి రక్తదానం చేసి వాళ్ళ ప్రాణరక్షణకు ఆయన కూడా కారణభూతమయ్యారు. అలాగే నేత్రదానం చేసి మరోసారి నేత్రాలు దానం చేయండి, మరొకసారి బతకండి అనే ఒక స్లోగన్ ద్వారా ఎంతోమందికి చూపు ప్రసాదించి ప్రపంచాన్ని వాళ్ళు కూడా మనతో పాటు వీక్షించగలిగే ఒక గొప్ప అవకాశాన్ని చిరంజీవి గారు ఎంతమందికో వేలాది మంది, లక్షలాది మందికి ఆయన కల్పించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ రోజున ఆయనలో గొప్పతనం ఏంటంటే దశ నుంచి దశకి మారుతున్నప్పుడు ఆయనే దాటుకుని ముందుకెళ్ళి సరికొత్త జీవనాన్ని ఎదుటి వాళ్ళకి అందించడానికి చేసే ప్రయత్నంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అండ్ ఆయనలోని ఆ అంతర్మథనం ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. బ్లడ్ బ్యాంక్ కూడా ఏదో ఆయన కీర్తి ప్రతిష్టల్ని ఇచ్చేసుకోవడంకో లేకపోతే ఆయన తాలూకా గౌరవ ప్రతిష్టల్ని ఇనుముడింపు చేసింది కదా. ఆయన చాలాసార్లు నా బోటి వాళ్ళతో అన్న సందర్భాలు ఉన్నాయి. తలసీమ, నేను గత వీడియోలో కూడా చెప్పాను, తలసీమియా వ్యాధితో ఎంతమందో చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి మనం వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అనే ఓ సుదీర్ఘమైన అంతర్మథనం, మానసిక సంఘర్షణ నుంచి పుట్టిందే బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్. కాబట్టి ఆయన ఎప్పుడూ నిరంతరం ఇతరుల గురించి ఆలోచించి, ఎందుకు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమందికి ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఇమీడియట్గా ఆయన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. తక్షణమే వెంటనే శీఘ్రగతిన వాళ్ళ అవసరాల కోసం ఆయన అండగా నిలబడి అండదండలను అందించిన సందర్భాలు ఎన్నో మాకు పర్సనల్గా తెలుసు. అవన్నీ కూడా ఆయన అంటారు చూసారా, మామూలుగా బయటకి తెలియని సహాయాలు, బయటకు తెలియని ఎన్నో సహకారాలు ఆయన అందరికీ, తోటివారికి, పరిశ్రమలో వారికి, ఎవరు ఏదో కాకి చేత కౌరు పెట్టినా అని అంటారే, అలాగా ఆయన దృష్టిలోకి వెళితే చాలు, ఆయన దృష్టిలోకి తీసుకొస్తే ఆయన వెంటనే స్పందించి దాని మీద ఆయన తాలూకా సహాయ సహకారాలు అందించే గొప్ప మానవత్వ గుణం. ప్రతి ఒక్కరి మధ్యలో రక్తదానం అనేసరికి నా పేరు వాళ్ళ స్ఫురణకు రావడం, నేను గుర్తు రావడం, నేను ఎన్నో జన్మలు చేసిన పుణ్యఫలంగా నేను భావిస్తాను. మానవతావాదం ఉన్న వ్యక్తి కాబట్టి చిరంజీవి గారు ఈ రోజుకి చారిటబుల్ ట్రస్ట్, పైగా ఆయన సొంత ఖర్చు, ఆయన సంపాదన నుంచి ఆయన చేసే ఈ వితరణ కార్యక్రమాలు ఆయనకి విశ్వఖ్యాతిని ఎంతో కల్పించే ఒక మానవతావాదిగా. తర్వాత ఆయన మీద ఎంతమందో రాళ్ళు వేయడానికి ట్రై చేశారు, బ్లడ్ బ్యాంక్ మీద ఎన్నో రకాల అపవాదులు, ఆరోపణలు చేయడానికి ట్రై చేస్తే హీ కేమ్ అవుట్ విత్ క్లీన్ చిట్ ఆయన. ఎందుకంటే అందులో లాభాపేక్ష లేదు, ఎటువంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వాలే వాటిని నిర్ధారించి ఆయనకి గొప్ప కితాబునిచ్చిన సందర్భాలు ఉన్నాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ రోజున చదువుకు సంబంధించి, ఎందుకంటే ఆయన విద్యావంతుల్ని ఆయన గౌరవించిన రీతిలో ఇంకెవరూ గౌరవించలేరు అనేది నా తాలూకా పర్సనల్ అబ్జర్వేషన్. ఎందుకంటే చదువుకున్న వాళ్ళంటే ఆయనకి ఎంత గౌరవమో, ఎంత ఇష్టమో. అండ్
ఎదుటి వాళ్ళ తాలూకు విద్యాగంధాన్ని ఆయన ఆఘ్రాణించినంత, ఆయన ఆస్వాదించినంత చాలా తక్కువ మంది ఆ స్థాయికి వెళ్ళిపోయిన మనుషుల గురించి నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ గొప్పతనాలే వాళ్ళు ఆస్వాదిస్తుంటారు. రెస్టింగ్ ఆన్ దేర్ ఓన్ లారెల్స్ అన్న మాట అక్కడే పుట్టింది. కానీ ఆయన ఎదుటి వాళ్ళల్లో ఉండే ఒక కవిని కానీ, ఒక రచయితను కానీ, రచయితలకి సింహాసనం అక్కడ ఉంటే ఆయన కూర్చోమంటే నేను కాదు కూర్చోవలసింది, రచయితలు కూర్చోవాలని చెప్పి సత్యానంద్ గారిని, ప్రముఖ రచయిత సత్యానంద్ గారిని కూర్చోబెట్టిన సందర్భం సోషల్ మీడియాలో చాలామంది చూశారు. అంటే విద్యకి, చదువుకి, ఆ ఎడ్యుకేషన్ ఉన్న మనుషులకి ఎంత ఆయన గౌరవిస్తారన్న దానికి అదే పరాకాష్ట నిదర్శనం అన్నమాట. ఈ రోజున చదువు లేక చాలామంది చదువుకోలేకపోతున్నారు. ఇంత అడ్వాన్స్డ్ కంట్రీలో కూడా చాలామంది ఇంకా దిగువ తరగతి వాళ్ళు, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు, ఈ అండర్ ప్రివిలేజ్డ్, డౌన్ ట్రాడెన్ పీపుల్ చాలామంది చదువుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఆయన తరఫున సహాయ సహకారాలు అందించడానికి ఇప్పుడు సరికొత్త నిర్ణయాన్ని నిన్ననే ఉగాది సందర్భంగా ఉగాది పర్వదినాన్ని ప్రకటించారు. అండ్ ఇంకొక వితరణ కూడా ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆయన ఏదో ఓపెన్గా అనౌన్స్ చేయొచ్చు, కానీ ఈ స్ఫూర్తిని ఆయన సూర్య హీరో, తమిళ హీరో సూర్య దగ్గర నుంచి The blood donation camp is what motivated me to start an NGO. అప్పుడు నేను నీకు ఇన్స్పిరేషన్, ఇప్పుడు నువ్వు నాకు ఇన్స్పిరేషన్ అయ్యావు. అగరం ఫౌండేషన్ ద్వారా సూర్య చేస్తున్న ఈ విద్యా సేవా కార్యక్రమాన్ని చూసి స్ఫూర్తిని పొంది నేను చేయబోతున్నాను అని చెప్పి ఆయన ప్రకటించడం కూడా ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి ఒక గీటు రాయిగా చెప్పాలి. 100%. అంటే ఏదో తెలంగాణలో మహాకవి కాళోజీ గారు గొప్ప మాట అన్నాడు, నాకు అందింది నాది, నాకు అందనిది మనది. అంటే తనకి ఏదైతే అందలేదో అది అందరితో షేర్ చేసుకుంటాను, నాకు అందింది మాత్రం నాదేనని చెప్పి ఒక గొప్ప మాట రాశారు ఆయన. అలాగా ఈ చిరంజీవి గారు ఏంటంటే నాకు అందింది నాది కాదు, నాకు అందినది కూడా మనందరిదే అనే ఒక గొప్ప ఆ సామాజిక వాదం ఏదైతే ఉందో అది చిరంజీవి గారు చాలా గొప్పగా ప్రతిసారి ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నారు. అండ్ మొన్న కూడా కరోనా టైంలో వేలాది కార్మికులకి, ఎందుకంటే షూటింగులు లేవు, వాళ్ళు ఆకలితో అలమటించిపోతారనే ఒకే ఒక్క దయా గుణంతో ఆయన ముందు నిలబడి వాళ్ళందరికీ కూడా నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేసిన సంగతి కూడా మనం చూసాం. అలాగే కరోనా టైంలో ఆక్సిజన్ అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారన్న టైంలో ఆయన ఆక్సిజన్ వ్యాన్స్ని ద్వారా ఆక్సిజన్ ఎంతోమందికి అందించి వాళ్ళకి ప్రాణభిక్ష పెట్టిన సందర్భాలను కూడా మనం చూసాం. దాన్నే దైవానం మనుష్య రూపేణ అంటారు. ఇంగ్లీష్లో కూడా దానికి మాట ఉంది, గాడ్ హెల్ప్స్ ద పీపుల్ త్రూ ద పీపుల్ అని. కాబట్టి ఆయన దేవుడు వేరేగా రాడు, మనుషుల రూపంలోనే వస్తాడు, లేదా మనుష్య రూపంలో ఉన్న దేవుడు అనే ఒక ఎసెన్స్ ఉన్న మాట మనం చాలా కాలంగా వింటున్నమాట. ఆయన నిజంగా ఇంకా అలాంటి ఆయన్ని అటువంటి మహానుభావుడిని ఇంకా ఏం మాట్లాడితే ఆయన గురించి అభివర్ణించవచ్చు, ఏం మాట్లాడితే ఎంతగా వర్ణిస్తే ఆయన ఘనత గురించి, మానసిక ఘనత, మానసిక ఔన్నత్యాన్ని గురించి ఏ విధంగా వ్యక్తీకరించవచ్చు అన్నదానికి ఆయన ఎప్పుడూ కూడా ఆ మాటల్ని, ఆ వర్ణనల్ని దాటి ముందుకి ప్రయాణిస్తూనే ఉన్నారు. సరే, చిరంజీవి నువ్వేమి సాధించావు, ఏం అర్జించావు అంటే కనుక ఎల్లకాలం నిలిచి ఉండేది అది మీ అభిమానుని, అదే నన్ను నడిపిస్తున్న శక్తి. ఆ ప్రయాణంలోనే ఈ ఉచిత విద్య సహకారం అనేది కూడా మరో పెద్ద మలుపు కాబోతుంది. అందరి జీవితాలలోనూ వెలుగు నింపబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.